కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. ప్రభు అయిన యేసు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్నాడు అని గత ప్రభు దినమున కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం. సియోనులో నుండి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన దండము సాగుతూ ఉంది అని మనం ఆలోచన చేశాం. కీర్తన 110వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఈ మాట రాయబడింది. కీర్తన గ్రంథము 110 మొదటి 2 వచనాల్లో దావీదు ప్రవక్తగా మాట్లాడిన మాటలవి. 110వ కీర్తన మొదటి 2 వచనాల్లో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచు ఉన్నాడు. శత్రువుల మధ్యలో క్రీస్తు ప్రభు పరిపాలన చేయాలి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భము నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయి ఉందువని యెహోవా ప్రమాణం ప్రమాణము చేసి ఉన్నాడు. కరెక్ట్. ఆయన మాట తప్పని వాడు. అది ప్రభు నీ కుడిపార్శ్వమునందుండి కోపోద్రేకము గలవాడై రాజులను నలగొట్టును. అన్ని జనులకు ఆయన తీర్పు తీరుస్తాడు. విశాల దేశం మీద చాలు. కాబట్టి క్రీస్తు ప్రభు పరిపాలన సియోనులో నుండి సాగుతూ ఉంటుంది. సియోను అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే రాతి గోడలు కాదు. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రజలు. వారి హృదయాలలో క్రీస్తు ప్రభువై కూర్చుండి పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన పరిపాలన కింద కుటుంబాలు కట్టబడుతూ ఉంటాయి. కుటుంబాలు కట్టబడుతూ ఉన్నప్పుడు సమాజము దైవ సమాజం అయి ఉంటుంది. ఆ సమాజం దైవ సమాజం. దైవ సమాజంలో అంటే దేవుని కుటుంబం, దేవుని ప్రజలు. దేవుని ప్రజల మధ్యలో క్రీస్తు పరిపాలన సాగుతూ ఉంటే దేవునికి మనుషులకి మధ్యలో ఎటువంటి బాంధవ్యం ఉంటుంది అనేది మన పాఠం. క్రీస్తు రాజ్యం వెళ్తూ ఉంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి సింహాసనాసీనుడైన దేవునికి మధ్యలో ఎటువంటి బాంధవ్యం ఉంటుంది, ఎటువంటి సంబంధం ఉంటుంది. క్రీస్తు పరిపాలనలో దైవ మానవుల మధ్య సంబంధాలు, దైవ మానవుల మధ్య సంబంధాలు అనే అంశాన్ని మనం గ్రంథంలో ఆలోచన చేస్తాం. క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తూ ఉంటే మనుషులకి దేవునికి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మనకు తెలిసినట్టు క్రీస్తు ప్రభు పరిపాలన కిందికి వచ్చిన ప్రజలు
ఒకప్పుడు అపవాది చేత బంధింపబడిన వాళ్ళు, అపవాది యొక్క పరిపాలన కింద ఉన్నవాళ్ళు. అపవాది యొక్క పరిపాలన కింద వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే పాపానికి బానిసలు. అపవాది పరిపాలన కింద గత కాలంలో పాపానికి బానిసలుగా బతికారు. దేవుని దృష్టికి జీవం లేని వారై చచ్చిన స్థితిలో ఉన్నారు. జీవం లేని వారై చచ్చిన స్థితిలో చనిపోయారు. దేవునికి శత్రువులుగా ఉన్నారు. దేవునికి శత్రువులు శరీర సంబంధమైన తమ బ్రతుకుల వలన దేవునికి శత్రువులుగా మిగిలి ఉన్నారు. అంతేనా అంటే మనస్సాక్షి దోషారోపణ కింద ఉన్నారు. మనస్సాక్షి దోషారోపణ కింద నెమ్మది లేని వారై ఉన్నారు. క్రీస్తు పరిపాలన కిందికి రాకమునుపు మన పరిస్థితి ఎలాగుంది? పాపానికి బానిసలం. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? జీవం లేని వారమై చనిపోయాం. పేరుకు బతికి ఉన్నాం కానీ ఆత్మ సంబంధంగా చనిపోయిన వాళ్ళం. దేవునికి శత్రువులం. శరీర స్వభావాన్ని అనుసరించడం వలన దేవునితో మనకి ఏమొచ్చింది? శత్రుత్వం వచ్చింది. దేవుని ఉగ్రతకు పాత్రులం. కింద రాసుకోండి, దేవుని ఉగ్రతకు పాత్రులం మనం. ఉగ్రత పాత్ర, దేవుని కోపానికి లోనైన జనులం. మనస్సాక్షిలో నెమ్మది లేని వారం, దోషారోపణ కలిగిన వాళ్ళు. అపవాది పరిపాలన కింద మన జీవితాలు ఇలాగుండేవి. ఇప్పుడు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని ఓడించి వాని బందీకాణాలో ఉన్న మనుల్ని ఏం చేశాడు? ఆయన తన చెరగా పట్టుకొని పోయాడు. చెరగా పట్టుకొని పోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. అపవాది చెరలో ఉన్న వారిని తన చెరగా పట్టుకొని పోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము ప్రత్యేకించి 8వ వచనంలో అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభు మానవ జాతిని పాపపు చెరలో నుండి విడిపించి పాపపు చెరను బంధించేశాడు. చెర వేసేసాడు. మనుషులు ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క సువార్త విని రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారే క్రీస్తు సంఘం అంటే. ఈ రక్షింపబడిన వాళ్ళు దేవునితో ఎటువంటి బాంధవ్యం కలిగి ఉంటారు అనేది మన పాఠం. సంఘమైన మనము దేవునితో ఎటువంటి సంబంధాలు ఉంటాయి? ఆ సంబంధాలు మనం కొనసాగించకపోతే దేవునికి శత్రువులుగా గత కాలంలో ఉన్న పరిస్థితులే మరలా దాపురిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా సంగతులు ఆలకించాల. క్రీస్తు పరిపాలనలో దైవ మానవుల మధ్య సంబంధాలు ఎలాగుంటాయి? ఆత్మ సంబంధంగా ఎలాగుంటాయి? మొట్టమొదటి సమాచారం, దైవ మానవుల మధ్యలో క్రీస్తు ప్రభు ఏం చేస్తుంటాడంటే మధ్యవర్తిత్వం చేస్తాడు. మధ్యవర్తి. యేసు ప్రభు దైవ మానవుల మధ్యలో మధ్యవర్తి.
పాపి అయిన మనుషుడికిని నీతిమంతుడైన దేవునికిని సఖ్యత కుదరదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, మనం పాపులం. అయితే మధ్యవర్తి యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే దైవ మానవుల మధ్యలో ఉన్న సమస్యను పరిష్కరించాడు. దైవ మానవుల మధ్యలో ఉన్న సమస్య ఏంటి? పాపపు సమస్య. పాప సమస్యని యేసుప్రభు ఏం చేశాడు అన్నమాట? తీసేశాడు. మన పాపముల కొరకు తానే శిక్ష విధింపబడి తన నిర్దోషమైన రక్తం చేత మనల్ని దేవునితో సమాధానపరిచాడు. పాప ప్రాయశ్చిత్తం చేశాడు. గ్రంథంలో ఇలాగ రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో 5వ అధ్యాయం 8వ వచనం నుండి లేఖనాన్ని చదువుతాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండంగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అది క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, రక్తం వలన దేవునికి మనము నీతివంతులుగా తీర్చబడ్డాం. దేవుని దృష్టికి ఆయన రక్తం వలన మనం పాపులం కాదు. ఒకప్పుడు పాపులమే, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో చూస్తాడు. ఆయన రక్తం గుండా మనల్ని చూసినప్పుడు ఎలా కనిపిస్తాం? పాపులుగా కనిపించాం, నీతిమంతులుగా కనిపిస్తాం. అది చెప్పాడు. ఆయన రక్తం వలన మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. ఇదిగో దేవుని ఉగ్రత నుండి రక్షణ వచ్చింది క్రీస్తు ప్రభు ద్వారా. పాప బానిసత్వం పోయింది, దేవుని ఉగ్రత నుండి రక్షణ వచ్చింది. అంతేనా? అంతేకాదు, క్రీస్తు ప్రభు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచడం చేత దేవుని దృష్టికి చనిపోయిన మనము ఇప్పుడు జీవం కలిగిన వారమై బతికింపబడ్డాం. జీవం ప్రసాదింపబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో సమాచారం అది. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఈ బ్రతికిన బ్రతుకు జీవం కలిగి బ్రతకడం. పాపం వలన మనుషుడు ఏం కోల్పోతాడు? జీవాన్ని కోల్పోతాడు. జీవము దైవ సహవాసం. దైవ సహవాసాన్ని కోల్పోతాడు మనిషి. ఆత్మకు జీవం ఉండదు. పాపం చేసిన వాడి పరిస్థితి అది. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడికి ఏం ప్రసాదింపబడుతుంది? జీవం ప్రసాదింపబడుతుంది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను గొర్రెలకు గొప్ప కాపరిని అన్నాడు. ఏం చేస్తావా? గొప్ప కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీవమును ప్రసాదించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు మరణమునందు విశ్వాసం ఉంచిన వారు జీవం కలిగిన వారై బతికింపబడిన వారు ఇప్పుడు దేవునితో సహవాసము వచ్చింది. ఏదెన్ తోటలో ఆదామవ్వలు పాపం చేయక మునుపు అనుభవించిన దైవ సహవాసము ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడు దేవునితో సహవాసము కోల్పోయారు.
కోల్పోయిన ఆ సహవాసాన్ని యేసు ప్రభు శిలువ మరణమునందు విశ్వాసం ఉంచుట చేత దేవుడు మరల దాన్ని పునరుద్ధరించాడనమాట. దేవునితో సహవాసం వచ్చింది. మనం బతికింపబడిన మనం జీవం పొందాం. జీవం కలిగిన వారమై దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో దైవ మానవుల మధ్య సంబంధాలు ఎలాగుంటాయి? మొట్టమొదటి సమాచారం, దైవ మానవుల మధ్యలో ఉండే ఈ సంబంధాలు శత్రుత్వం లేని వాళ్ళు, సమాధానపరచబడిన వాళ్ళు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా అది ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచామో అప్పుడు విశ్వాసం మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. శత్రుత్వం కాదు, ఇప్పుడు సమాధానం. దేవునితో సమాధానం. ఒకప్పుడు పాపపు బానిసలుగా అపవాది బందీకాణాల్లో దేవునికి ఎలాగున్నాం? మనం శత్రువులుగా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట చేత నీతిమంతులంగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఈ సమాధాన స్థితి మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవునితో క్రీస్తు యేసు మూలముగా మనకు అనుగ్రహింపబడిన ఈ సమాధానము కాపాడుకోవాలి. 10వ వచనంలో చెప్పాడు, 5వ అధ్యాయం 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రుత్వం ఉండేటప్పుడు ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అదిగో రక్షణ. కాబట్టి దేవునితో సమాధాన స్థితి వచ్చింది, రక్షణ కూడా వచ్చింది. దేవుని ఉగ్రత, కోపము మన మీద ఇక మీదట ఆయనకు ఉండదు. ఆయన ఏం చేశాడంటే తన ఉగ్రతనంతటిని యేసు ప్రభు శరీరం మీద మోపి ఆయన నల్లగొట్టాడు. మనకు ఉగ్రత లేకోకుండా ఎత్తేసాడు. అది దేవుని కృప, మహదైశ్వర్యాన్ని బట్టి జరిగిన కార్యక్రమం. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి కలిగిన కార్యక్రమం. ఇప్పుడు మనం సమాధాన స్థితి పొందాం. ఈ సమాధాన స్థితి ఇది ఇలాగే నిలిచి ఉండాలా. ఇలాగే నిలిచి ఉండాలంటే ఏం జరగాల? దేవునితో సమాధానంగానే ఉండాలా. ఆయనతో శత్రుత్వం పోకూడదు, ఆయనతో ఏ గొడవకి దిగకూడదు. ఏ గొడవకి దిగకూడదు అంటే ఏం చేయాలంటే మొట్టమొదటిది ఆయన శరీరం అనే సంఘంలో ఉండాలా. క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘంలో ఉండాలా. నువ్వు క్రీస్తు సంఘానికి బయట ఉంటే దేవునితో సమాధానం ఉండదు. క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘంలోనే నిలిచి ఉండాల. ఎందుకంటే క్రీస్తు శరీరంలోనే దేవునితో సమాధానం అనేది ఉంటుంది. క్రీస్తు శరీరానికి బయట దేవుడితో ఎవరు సమాధాన పడలేరు. ఒకడు క్రీస్తు శరీరంలోనైనా ఉండాలి, లేకపోతే బయట అయినా ఉండాలి. క్రీస్తు శరీరంలో ఉన్న నీవు దేవునితో సమాధానం ఉంటుంది. శరీరానికి బయట సమాధానం లేదు. అదే రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పిన మాట. 5వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే ఆయన శరీరం అనే సంఘంలో ఉంటేనే సమాధానం ఉంటుంది, బయట ఉంటే సమాధానం ఉండదు.
బయట లోకం ఉంది, లోకంలో నువ్వు ఉంటావు. బయట ఉంటే లోకంలో ఉంటావు. లోకంలో ఉంటే దేవునితో శత్రుత్వం ఉంటుంది, సమాధానం ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తుంటే దైవ మానవుల మధ్యలో సమాధానం ఉంటుంది, శత్రుత్వం ఉండదు, సమాధాన స్థితి ఉంటుంది. దేవునితో సమాధాన స్థితి క్రీస్తు ప్రభు యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఏర్పాటు చేయబడింది. క్రీస్తు మధ్యవర్తి అయి మనుషులైన మనల్ని దేవునితో ఏం చేస్తుంటాడు అన్నమాట, సమాధానపరుస్తూ ఉంటాడు. కింద రాసుకుందాం. రెండవది సమాధాన స్థితి. సమాధాన స్థితి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు ప్రభు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రెండో అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి క్రీస్తు ప్రభు. ఆయన మధ్యవర్తిత్వంలో దేవునితో మనకు సమాధాన స్థితి ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1, 2 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు అంటే ఆయన శరీరం అనే సంఘంలో ఏ శిక్షా విధి లేని వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు అనమాట క్రీస్తు ప్రభు. చదువుతాం అక్కడ, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? ఎందుకు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు ఏముంది? జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఉంది. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. చాలు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, అది కొత్త నిబంధన అన్నమాట. క్రీస్తు యేసు పరిపాలనలో దైవ మానవుల మధ్యలో క్రొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది. క్రొత్త నిబంధన, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. దాన్నే యాకోబు గారు ఏమన్నారంటే సంపూర్ణమైన నియమం అన్నాడు. సంపూర్ణమైన నియమం. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. సంపూర్ణమైన నియమం అన్నాడు. 1వ అధ్యాయము 25వ వచనంలో, అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక, అది సమాచారం. కాబట్టి స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమం ఇది. కొత్త నిబంధన ఏం చేసింది? పాపం మరణముల నియమం నుండి నన్ను విడిపించింది అన్నాడు. పాపం చేస్తే చనిపోవాలా, అది ఏదైనా తోటలోనే ఆరంభింపబడిన ఒక నియమం, ఒక చట్టం అది. కానీ ఇప్పుడు ఏమైంది? క్రీస్తు యేసు వచ్చి పాప మరణముల నియమం నుండి మనుషుల్ని విడిపించాడు. కొత్త నిబంధనను తీసుకొచ్చాడు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఏమవుతాడు? బతికింపబడతాడు. చచ్చిన వాడు బతుకుతాడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే. భౌతికమైన మరణం గురించి కాదు,
పాపముల వలన అపరాధం వలన చచ్చిపోయిన వాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే జీవాన్ని పొందుకుంటాడు. అది అన్నమాట. జీవమును ప్రసాదించడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు మధ్యవర్తిగా దైవ మానవుల మధ్యలో సమాధాన స్థితి నెలకొల్పాడు అన్నమాట. ఈ సమాధాన స్థితి ఎన్నడే తెగిపోకోకుండా ఉండడానికి, ఎన్నడే శత్రుత్వం రాకోకుండా ఉండడానికి క్రీస్తు ఏం చేస్తుంటాడు? పరిపాలన చేస్తుంటాడు, మధ్యవర్తిగా పనిచేస్తూ ఉంటాడు. క్రీస్తు పరిపాలన కింద ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండడానికి వెలుగులోనే నడుస్తాడు. వెలుగంటే చెప్పాను మీకు, నీతి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, సమాధాన స్థితిని కొనసాగించేవాడు వెలుగులో నడుస్తాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, అదిగో అయితే ఆయన దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై వద్దుము. ఏంటి అన్యోన్య సహవాసం అంటే? అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? అన్యోన్యత అంటే అన్యోన్యత అంటే ఒకరి కొరకు ఒకరు, ఒకరి కోసం ఒకరు. ఒకరి ఇష్టాలని ఒకరు గౌరవించి విధేయత కనపరచడం అన్నమాట. అన్యోన్యత వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులండి అంటే అర్థం ఏంటి? ఒకరినొకరు ఇష్టపూర్వకంగా ఒకరి కోసం ఒకరు బతుకుతారు వాళ్ళు. అది ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క పరిపాలన కింద దైవ మానవుల మధ్యలో సంబంధాలు అని మాట్లాడినప్పుడు అంటున్నాడు 7వ వచనంలో, అయితే దేవుడు వెలుగులో ఉన్నాడు. అది సమాచారం. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడవాలి. వెలుగులో నడిస్తే దేవునితో అన్యోన్య సహవాసం ఉంటుంది. చీకట్లో నడిస్తే దేవునితో సహవాసం ఉండదు. చీకట్లో నడిచేవాడు దేవునితో సహవాసము ఉండదు. దేవుడు వెలుగులో నడుస్తూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. వాస్తవంగా ఆయన స్వరూపం నీతి స్వరూపం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన కింద మనుషులు వెలుగులో నడవాలి. వెలుగులో నడుస్తూ ఉంటే సమాధానం ఉంటుంది, దేవునితో సమాధానం కొనసాగుతూ ఉంటుంది. వెలుగులో నడవకపోతే మనుషుడు దేవునితో సహవాసము తనకు తానుగా తెంపుకున్న వాడై ఉంటాడు. ఒక్కొక్కసారి ఈ శరీర బలహీనతను బట్టి, లేదా నీకు దేవుని వాక్యం విషయంలో నీకు సరి అయిన జ్ఞానం లేకపోవడాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు జరుగుతూ ఉంటే ఆ పొరపాట్ల విషయంలో క్రీస్తు ప్రభు ఏం చేస్తుంటాడు అన్నమాట, మధ్యవర్తి అయి, నాయన పొరపాటున చేశాడు కాబట్టి ఒప్పుకున్నాడు, ఇదిగో నా రక్తం అని దేవుని సముఖంలో యేసు ప్రభువు మన పాపము పక్షాన తన రక్తాన్ని అర్పిస్తాడు. అప్పుడు తెగిపోయిన బలహీనపడిన బాంధవ్యము ఇప్పుడు ఏమవుతుంది అన్నమాట, మరలా బలపరచబడుతుంది. ఆ బలపరిచే కార్యక్రమం ఎవరు చేస్తారు? ఆయన పరిపాలనలో సాగేది అదనమాట. కాబట్టి క్రీస్తు ప్రభు పరిపాలన కింద దైవ మానవుల మధ్యలో ఉన్న ఈ సంబంధ బాంధవ్యం, ఈ సమాధాన స్థితి, అన్యోన్యత తెగిపోకోకుండా దాన్ని ఏం చేస్తుంటాడు క్రీస్తు ప్రభువు? కట్టుకడుతూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఇది నీకు తెలియాలా?
తెలియక చేసిన వాని పాపాల కోసమే సుమా. తెలిసి పాపం చేస్తే యేసుప్రభు యొక్క ప్రధాన యాజకత్వం కానీ యేసుప్రభు యొక్క రక్తం కానీ పనిచేయదు. అందుకే అన్నాడు కింద వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. మనం పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని అది సమాచారం. మన పాపాలను ఏం చేయాలన్నమాట? ఒప్పుకోవాలి. పాపాలని ఒప్పుకుంటే ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన దేవుడు నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి మన పాపాలని క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా అది మరలా వెలిగిస్తాడు అన్నమాట. వెలుగులో నడవడానికి అవకాశం ఇస్తాడు. పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు మనందరికి తెలిసినట్టు ఆదాం పాపం చేశాడు. ఆదాం పాపం చేసిన తర్వాత ఏం చేశాడు? దేవుడు ఆదాంకి అవకాశం ఇచ్చాడు పాపాన్ని ఒప్పుకుంటాడేమోనని. ఆదాము, నేను తినొద్దన్న పండును నువ్వు తిన్నావా అని అడిగాడు, సూటిగా అడిగాడు. అప్పుడు ఆదాం ఏమనాలా? అవునయా నేను తిన్నాను, నన్ను క్షమించు అనాలా? అన్నాడా? అనలేదు. ఏం చేశాడు? తన స్వభావాన్ని బయట పెట్టాడు. మానవ స్వభావం పాపాన్ని ఒప్పుకోలా. మానవ స్వభావం చేత ఏం చేశాడు అనమాట? పాపాన్ని ఒప్పుకోలా. పాపాన్ని ఒప్పుకోనని వాడు దుర్నీతిలోనే నిలిచి ఉంటాడు. పాపాన్ని ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడనమాట? వెలుగులో నడవడానికి దేవుని కృప పొందుతాడు. పాపము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. యేసుప్రభు రక్తం పనిచేస్తుంది అక్కడ. యేసుప్రభు రక్తము పనిచేసి పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేస్తుంది. యేసుప్రభు మధ్యవర్తిత్వం ఉంటుంది, మనకి మధ్యవర్తిత్వం ఉంటుంది. కాబట్టి క్రొత్త నిబంధన కిందకి వచ్చిన మనుషులు ఏం చేస్తారన్నమాట? పాపాన్ని కప్పుకోరు. పాపాన్ని ఒప్పుకుంటారు. స్వభావం మార్చబడింది. ఇప్పుడు పాపం చేశావు, అవును, ఏం చేస్తావు? పొరపాటున జరిగింది, అజ్ఞానం వలన జరిగింది, లేఖనాలను సరిగా అర్థం చేసుకొని పరిస్థితుల వలన జరిగింది, కరెక్టే. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాల. ఒప్పుకొని విడిచిపెడితే కృష్ణప్రభు యొక్క రక్తము నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేస్తుంది. అప్పుడు దేవునితో నీకున్న సమాధాన స్థితి కొనసాగుతూ ఉంటుంది. క్రీస్తు పరిపాలన కింద ఉన్న ప్రతి వారు ఏం చేస్తారంటే పాపాన్ని ఒప్పుకుంటారు, కప్పుకోరు. రెండవది, సమర్థించుకోరు. చేసిన పాపాన్ని సమర్థించుకునే ప్రతివాడు దేవునికి వేషధారి. ఆదాం ఏం చేశాడు? కప్పుకున్నాడు. రెండవది, సమర్థించుకున్నాడు. సమర్థించుకోవడం వలన ఏం జరిగింది? దేవుడు అన్యాయస్తుని చేశాడు. దేవుడా, నువ్వే అన్యాయం చేశావు, ఇదిగో ఈమెనిచ్చావు నాకు, ఆమె పండ్లు ఇచ్చింది, తిన్నాను నేను, నాదేం తప్పులేదు, నీదే అంటే దేవుడు అన్యాయస్తుడు. పాపాన్ని సమర్థించుకునే ప్రతిసారి ఏం చేస్తున్నావు అన్నమాట? నీవు దేవుణ్ణి అన్యాయస్తునిగా నిలబెడుతున్నావు. దేవుడా, నువ్వే అన్యాయం చేసావు, నేనేం తప్పేం చేయలేదే. అప్పుడు సహవాసం ఎలా ఉంటుంది? సమాధాన స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణప్రభు మధ్యవర్తిత్వం పనిచేస్తుందా? పనిచేయదు. ఒప్పుకుంటే పనిచేస్తుంది. అందుకని క్రీస్తు పరిపాలన నిజంగా నీ హృదయంలో సాగుతూ ఉంటే ఏం చేస్తావు అన్నమాట? నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావు, సమర్థించుకోవు. అలాగుననే క్రీస్తు పరిపాలన కింద ఉన్నవాళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేయరు. తెలిసి పాపం జోలికి పోరు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఎందుకు పోరు అంటే కృష్ణ ప్రభు పరిపాలన అతని హృదయంలో ఉంటుంది.
దేవుని బీజము చేత పుట్టింపబడిన వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేయుడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపం చేయడు. అదిగో దేవుని మూలంగా పుట్టింపబడిన వాడు పాపం చేయడు. అది ఎంత లాభం వచ్చే పని అయినా కానీ చేయడు. ఎందుకంటే అది దుర్నీతి. పాపం దుర్నీతి. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను ఏం చేసుకుంటాడు అన్నమాట, భద్రం చేసుకుంటాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. గొర్రెల మంద పోతుందంట. గొర్రెల మంద పోతూ ఉంటే ఒక కాలువ అడ్డొచ్చింది, మురికి కాలువ. మొదటి గొర్రె చూసి ఏం చేసిందంటే కాలువను దాటడానికి కొంచెం వెనుక్కొచ్చి పరిగెత్తి లగెత్తి దూకింది. లూకితే 2 కాళ్ళు బయటపడ్డాయి, వెనకాల కాళ్ళేమో కొంచెం బురదలో పడ్డాయి. అయ్యో పందుల గుంపు వచ్చింది. పందుల గుంపు వస్తే పందులు ఏం చేస్తాయి, బురదను దాటుతాయా? దాటుతాయి. ఎలా దాటుతాయి? నడుచుకుంటూ వెళ్ళి దాటుతాయి, బురద అంటించుకొని దాటుతాయి. అది పంది, ఇది గొర్రెపిల్ల. గొర్రెపిల్ల స్వభావం వేరే, పంది స్వభావము వేరే. అయితే క్రీస్తు యేసు పరిపాలన కింద ఉన్న వాళ్ళు పందులు కాదు. అది నేను చెప్పను ఉద్దేశించి. పందులు ఏం చేస్తాయన్నమాట, దుర్నీతిలో నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ క్రీస్తు యేసు సంబంధి దుర్నీతిలో నడవడు, దుర్నీతిని దాటుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఒకవేళ దుర్నీతి మరక అంటుకున్నా అప్పుడు క్రీస్తు ప్రభు చూచి ఏం చేస్తాడంటే దాన్ని కడిగేస్తాడు. బుద్ధిపూర్వకంగా చేయలేదు కదా నువ్వు, దాన్ని దాటాలనే నీ ప్రయత్నం. కాబట్టి క్రీస్తు యేసు పరిపాలన కింద ఉంటే మనుషులు బుద్ధిపూర్వకంగా పాపం చేయరు. కాబట్టి ఏం జరుగుతుంది, దేవుడితో సమాధాన స్థితి అలాగే కొనసాగుతూ ఉంటుంది. దాన్ని కొనసాగించేవాడు ఎవరు? ప్రభు అయిన యేసు. కాబట్టి క్రీస్తు పరిపాలనలో ఎలాంటి పరిస్థితులు దాగి ఉన్నాయో నువ్వు ఆత్మ సంబంధంగా గ్రహించకపోతే నువ్వు క్రీస్తు పరిపాలన కింద ఉన్నట్టు లెక్క కాదు. దైవ మానవుల మధ్యలో సమాధాన స్థితిని నెలకొల్పాడు ప్రభు అయిన యేసు. అన్యోన్య సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు రక్తము ఆయన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన శరీరంలో ప్రవహిస్తున్నప్పుడు ఆ రక్తం ప్రతి అవయవాన్ని తాకుతూ పోతుంటుంది. యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శిరస్సు, మనం శరీరం, సంఘం. ఆయన రక్తము ఆయన శరీరంలో ప్రవహిస్తుంది. నీ రక్తం నీ శరీరంలో ప్రవహించి ప్రతి అవయవాన్ని తాకుతున్నట్టు, ఆక్సిజన్ని తీసుకెళ్ళినట్టుగా క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘంలో ఉంటే ఆయన రక్తం ప్రతి అవయవాన్ని తాకి బతికిస్తూ ఉంటుంది. ప్రతి అవయవం బతుకుతూ ఉంటే దేవునితో సహవాసం ఉంటుంది. అదనమాట క్రీస్తు శరీరం అనే సంఘంలో దైవ మానవుల మధ్య సమాధాన స్థితి ఉంటుంది. రెండవది, మొదటిది శరీరంలో సమాధాన స్థితి, రెండవది ఆ సమాధాన స్థితిని బలపరుస్తూ ఉంటాడు ప్రభు అయిన యేసు. మూడవది, క్రీస్తు ప్రభు పరిపాలనలో దైవ మానవుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి? తండ్రి బిడ్డల బాంధవ్యం, తండ్రి బిడ్డల బంధం లేదా బాంధవ్యం, తండ్రి బిడ్డల బంధం. ఎప్పుడైతే క్రీస్తు పరిపాలన కిందకు వచ్చావో అప్పుడు దేవుడు నీకు తండ్రి అవుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-18 వచనాల్లో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. విగ్రహములతో దేవుని ఆలయమునకు ఏమి పొందిక మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. అదిగో కావున మీరు వారిలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలనై ఉందురు. అది సమాచారం. తండ్రి బిడ్డల బాంధవ్యం. ఎవరి పరిపాలనలో? కృష్ణ ప్రభు పరిపాలనలో. నీకు దేవునికి మధ్యలో ఎటువంటి బాంధవ్యం ఉంది? కుమారత్వం ఉంది. దేవుడు తండ్రి, నీవు ఆయన కుమారుడివి, నేను ఆయన కుమారుడిని. కుమారులు ఏం చేయాలా? కుమారులు ఏం చేయాలంటే తండ్రిని గనపరచాలా. కుమారులు తండ్రిని గనపరచాలా. ఎలా గనపరుచుతారు? ఏమన్నా సుజయ్ నిన్ను గనపరుస్తున్నాడా? ఎలా గనపరుస్తాడు? గనపరచడం అంటే ఏంటి? మాట వినడం. అది సమాచారం. తండ్రిని గనపరుస్తూ ఉంటారు. కుమారుల యొక్క బాధ్యత అది. తండ్రిని గనపరుస్తూ ఉంటారు కుమారుల బాధ్యత. తండ్రి బాధ్యత ఏంటి? బిడ్డల అవసరతను తీర్చడం తండ్రి బాధ్యత. బిడ్డల అవసరతలు తీర్చడం. తండ్రి బాధ్యత. బాధ్యతలు ఎవరికి వారు నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట. బిడ్డల బాధ్యత ఏంటంటే తండ్రిని కనపరచడం. తండ్రి బాధ్యత ఏంటంటే బిడ్డల అవసరతలని తీర్చడం. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. నువ్వు భూమి మీద బతికినంత కాలం దేవుడు నీకు తండ్రిగా, ఆయన నీ ప్రతి అవసరతను తీరుస్తూ ఉంటాడు. అయితే నీ బాధ్యత ఏంటన్నమాట? నువ్వు ఆయన్ను గణపరుస్తూ ఉండాలా. పూర్వం ఇశ్రాయేలీలు దేవుణ్ణి తండ్రి అని పిలిచారు, కానీ గణపరచలేదంట. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో అని అడిగాడు. మలాకీ గ్రంథంలో ఈ మాట రాయబడింది. మలాకీ గ్రంథం, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని అడిగాడు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 10వ వచనం నుండి మనం చదువుతాం. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక దేవుడే మనల్ని సృష్టించలేదా? ఇలాగుండగా క్షమించండి, 1వ అధ్యాయం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కుమారులు, అది కుమారులు ఏం చేయాలన్నమాట? తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. అదే అనమాట, ఆయన నామాన్ని నిర్లక్ష్యం పెట్టు యాజకులారా. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? అది సమాచారం. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలీలు తండ్రిని గణపరచలేదు, తండ్రిని నిర్లక్ష్యం పెట్టారు. ఆయన అధికారాన్ని త్రోసిపుచ్చారు, ఆయన అధికారం మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు. అయితే కొత్త నిబంధన జనులు తండ్రికి బిడ్డలు. ఈ బిడ్డలు ఏం చేస్తారన్నమాట? తండ్రిని గణపరుస్తారు. ఆయన మాట వింటారు, ఆయన్ని గౌరవిస్తారు.
బిడ్డలు ఆయన్ని తండ్రిని గౌరవిస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తుంటాడు? గౌరవించే తన పిల్లల పట్ల ప్రేమ కలిగిన వాడై ఏం చేస్తాడు? ప్రతి అవసరతను తీరుస్తాడు. ఇంకా పైపెచ్చు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికంగా చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు అని రాయబడింది మన నిమిత్తం. అటువంటి గొప్ప తండ్రి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. మన తండ్రి ఎలాంటి వాడంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. 20వ వచనం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనలో కార్యసాధకమగు తన శక్తిని బట్టి మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలము అది సమాచారం. కాబట్టి ఆరాధన చేయాలి. ఆరాధన, తండ్రిని ఆరాధన చేసే పిల్లలు, తండ్రిని గణపరిచే పిల్లలు, తండ్రిని గణపరిచే పిల్లల్ని తండ్రి ఏం చేస్తుంటాడంటే ప్రేమిస్తూ ఉంటాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. నా బాధ్యత నాయన, నీకేం దిగులు చీకు చింత అవసరం లేదు. తండ్రి మాట వినే బిడ్డ ఎంత ధన్యుడో ఆ మాటకు వస్తే. ఎందుకంటే ఆ బిడ్డకి కావలసిన ప్రతిదీ సమకూరుస్తాడు. యేసుప్రభు ఇలాగన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవడం, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సమాచారం అది. 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవడు చింతించడం వలన ఎత్తు మూడు ఎక్కువ చేసుకుంటాడు. వస్త్రం గురించి ఎందుకు చింతిస్తావు? నీకు కావాల్సిన ప్రతిదీ తండ్రి సప్లై చేస్తాడు. తండ్రి చూసుకుంటాడు. అవి నీ బాధ్యత ఏంటి? ఆయన మాట వినాలా, ఆయన్ని గణపరచాలా. ఇంకా ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? ఒక తండ్రికి బిడ్డ ఉన్నాడంట. కుమారుడు చేపలు కావాలని అడిగాడంట. చేపలు కావాలని అడిగితే తండ్రి పాములు ఇస్తాడా? ఏడో. రొట్టె కావాలని అడిగితే రాళ్ళని ఇస్తాడా? ఇయ్యడు. మీ భౌతికమైన తండ్రి ఇవ్వకపోతే మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను అధికముగా దయచేసి వాడై ఉన్నాడు అని చెప్పేశాడు. కాబట్టి మన తండ్రి ఎలాంటి వాడో నువ్వు గుర్తించాలా. ఇంకా ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ చెబుతూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మీ చింత యావత్తు నా మీద వేయండిరా బాబు అన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 7, 8 పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అది సమాచారం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన తండ్రి ఆ తండ్రి ఏం చేస్తుంటాడంటే తన బిడ్డల యొక్క చింత తీర్చేవాడు అయి ఉన్నాడు. అసలు చింతపడకూడదు, నా బిడ్డలు చింతపడకూడదు. బిడ్డలు చింతపడుకోకుండా చూసుకోవడం తండ్రి యొక్క బాధ్యత. అది లేదే ఇది లేదే అనుకోవద్దు, నేను సప్లై చేస్తాను, నీకెందుకు. కాబట్టి క్రీస్తు పరిపాలనలో దైవ మానవుల మధ్య తండ్రి బిడ్డల బాంధవ్యం కలిగి పోషణ, సంరక్షణ, భద్రత 3. పోషణ 1, 2 సంరక్షణ,
భద్రత. ఎవరి బాధ్యత? తండ్రి బాధ్యత. అందుకనే దేవుడు ఏం చేశాడంటే గొర్రెల గొప్ప కాపరి యేసు ప్రభువుని మనకు కాపుదలగా పెట్టాడు. మనల్ని కాపాడేవాడు మామూలోడు కాదు. విశ్వాసానికి కర్త, అపవాదిని తన మరణం ద్వారా ఓడించినవాడు, మరణాన్ని గెలిచినవాడు యేసు ప్రభు. మనం అలాగూ ఆయన భద్రతలో ఉన్నామన్న సమాచారం ఆత్మ సంబంధంగా గుర్తిస్తామా? గుర్తించాం. ఏం చేస్తాం? వర్షం పడితే ప్రార్థన మానుకుంటాం కదా, వర్షం వస్తే ప్రార్థన మానుకుంటాం. లేకపోతే ఉరుములు దోణలు వచ్చాయనుకో, అయ్యో ఏం జరుగుతుందో ఏం కదో ఏం జరగదు. గుర్తుపెట్టుకో, నేను కాపాడేవాడు ఎవడో నీకు తెలిస్తే కదా పరిస్థితి. సృష్టిని తన స్వాధీనంలో ఉంచుకుని నడిపిస్తున్న దేవుడు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు పరిపాలన కింద పెట్టినవాడు, ఆయన భద్రతలో ఉంచినవాడు. నీకేం జరుగుతుంది అసలు ఆ వాటికి వస్తే? ఒకవేళ జరిగిందే అనుకో, అది ఎవరి క్షేమం కోసం? నీ క్షేమం కోసమే. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగ రాయబడింది: తన పిల్లల కొరకు సమస్తము సమకూడి జరిగించే దేవుడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఏం జరుగుతుంది అన్నమాట? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నవని ఎరుగుదమా నిజంగానే. కాబట్టి క్రీస్తు ప్రభు పరిపాలన కింద దైవ మానవుల మధ్య తండ్రి బిడ్డల బాంధవ్యం ఉంటుంది. ఆ తండ్రి తన బిడ్డల క్షేమం కోసమే సమస్త కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు. తన బిడ్డల భద్రత కొరకే యేసు ప్రభువుని కాపరిగా పెట్టాడు. నా కాపరి క్రీస్తు యేసు. ప్రధాన కాపరి యేసు ప్రభు ఏం చేస్తాడంటే భద్రం చేస్తాడు. ఎక్కడ భద్రం చేస్తాడు? నువ్వు ఆయన శరీరం అనే సంఘంలో ఉన్నావు కాబట్టి నిన్ను భద్రపరిచేవాడు ఆయన. ఆయన శరీరంలో ఉన్నావు, నువ్వు బయట లేవు. కాబట్టి ఆత్మ సంబంధమైన వివేకము మనకు అవసరమై ఉంది. క్రీస్తు ప్రభు పరిపాలనలో దైవ మానవుల మధ్య ఇటు ఏర్పాటు చేయబడింది. ఇంకో ప్రాముఖ్యమైన సమాచారం చెప్పి నేను ముగించేస్తాను. బిడ్డలు ప్రార్థన చేస్తే తండ్రి ఏం చేస్తాడు? మరి ప్రార్థన ఆలకిస్తాడు. ఊహించే వాటికంటే ఎక్కువగా ఆయన అత్యధికంగా జరిగించగలిగిన శక్తిమంతుడైన అది అనమాట. మన ప్రార్థనని వినేవాడు దేవుడు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు నా దేవుడు ఇంటున్నాడు అనే భావంతో చేస్తామా? అనుమానంతో ప్రార్థన చేసేవాడు తండ్రి లేనివాడే. అనుమానంతో ప్రార్థన చేయకూడదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలా. నాయన నీ చిత్త ప్రకారంగా జరిగించు, నీ చిత్తమే సిద్ధించును గాక. కాబట్టి బిడ్డలు ఆ రీతిగా తండ్రిని గౌరవించి విధేయులై బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తుంటాడంటే వాడి అవసరతలు తీరుస్తుంటాడు. వాడి పోషణ ఆయన బాధ్యత, వాడి భద్రత ఆయన బాధ్యత అయి ఉంటుంది. దేవుడు మనల్ని పోషించడానికి ఒక పోషకుడిని ఏర్పాటు చేశాడు. ఎవరా పోషకుడు? యేసు ప్రభు. నీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి నువ్వు ఎంత కష్టపడాలని ఆలోచన చేస్తావో, నీకంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు తన శరీరం అనే సంఘాన్ని పోషిస్తున్నాడు. నువ్వు ఒక్కొక్కసారి తప్పిపోతావు, చికాకు చేసుకుంటావు నీ భార్య పిల్లల మీద. అయితే ఎప్పుడు నేనే పని చేయాలా అంటావు. కానీ ప్రభు అయిన యేసు అలాంటోడు కాదు.
ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో అటువలననే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించువాడు ఎవడు లేడు గాని దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి అదిగో పోషించి సంరక్షిస్తున్నాడు. పోషణ సంరక్షణ కృష్ణ ప్రభు బాధ్యత. అది ఎవరు అపాయింట్మెంట్ చేశారు? కృష్ణ ప్రభుని దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. దేవుడు అపాయింట్మెంట్ చేశాడు. ఇదిగో వీళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నా, వీళ్ళని భద్రపరిచేది నువ్వే, పోషించేది నువ్వే, సంరక్షించేది కూడా నువ్వే. యేసుప్రభు ఇది నీ బాధ్యత అని దేవుడు యేసుప్రభుకు బాధ్యత అప్పగించాడు. మన కొరకు చింతించేవాడు తండ్రి. నువ్వేం చింతిస్తావు? అందుకే అన్నాడు, నీ చింత యావత్ ఆయన మీద వేయండి అని చెప్పకముందు ఏమన్నాడు అనమాట యేసుప్రభు, మీరు చింతించడం వలన మూరెడు ఎక్కువ చేసుకోలేరు అన్నాడు అనమాట. విచిత్రం ఏంటంటే దేవుడిని నమ్మాము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే అసలు ఆత్మ సంబంధమైన వాతావరణంలో క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనలో దేవుడితో మనకు ఎటువంటి బాంధవ్యం ఉందో గ్రహింపులేని భక్తి ఈ రోజున అనేక మంది ఆరాధన అంటాడు, కానీ ఏం చేస్తున్నాడో ఏమో అర్థం కాలేదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభు పరిపాలన చేస్తూ ఉంటే దైవ మానవుల మధ్య సమాధాన స్థితి ఉంటుంది. ఆ సమాధాన స్థితిని కొనసాగించేవాడు ప్రభు అనేసి. దానికి నీ బాధ్యత ఏంటంటే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవాలి, సమర్థించుకోకూడదు. రెండవది బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. అజ్ఞానం వలన తెలియక పొరపాటు జరిగితే దానికి క్షమాపణ ఉంది, కానీ బుద్ధిపూర్వకంగా ప్లాన్ వేసుకొని దీన్ని ఇలా చేస్తా, ఆ తర్వాత ఇలాగ వస్తుంది రిజల్ట్ అని ప్లాన్ వేసుకొని పాపం చేశాడు అనుకో, ఆ పాపానికి యేసు ప్రభు రక్తము పరిహారముగా పనికిరాదు. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేయరు వాళ్ళు. మూడవది తండ్రి బిడ్డల బాంధవ్యం ఉంటుంది వారి మధ్యలో. తండ్రికి క్రీస్తు సంఘ సభ్యులకి తండ్రి ఏం చేస్తుంటాడంటే ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన బాధ్యత వహిస్తూ ఉంటాడు. బిడ్డలు ఏం చేస్తుంటారంటే తండ్రిని ఆరాధిస్తుంటారు, గణపరుస్తూ ఉంటారు, ఆయన మాట వింటూ ఉంటారు. అంత మాత్రమేనా అంటే బాగా గుర్తుకో, బిడ్డలు ఏం చేయాలంటే మరి ప్రాముఖ్యమైనది తండ్రి యొక్క స్వభావాన్ని ధరించుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. బిడ్డలు బాధ్యత, క్రీస్తు పరిపాలనలో బిడ్డల బాధ్యత ఏంటంటే చెప్పేశాడు. బిడ్డలంటే సంఘ సభ్యులు, దేవుని బిడ్డలు. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించిన బడిన ఎడల లోకస్తుల్లాగా మీరు క్రీస్తుని గురించి నేర్చుకోలేదు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలు ఉండేవి. అపవాది యొక్క మోసం కింద బతికే వాళ్ళం. అప్పుడు వదులుకొని అది చిత్తవృత్తి అంటే మనస్సు చేసే ఆలోచనలు. మనస్సు, చిత్తం అంటే మనస్సు. మీ చిత్తవృత్తి యందు నూతనత్వం కావాలి. నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం, కొత్త స్వభావం, క్రీస్తు యేసునందు దేవుడు అనుగ్రహించిన స్వభావం ఇది. బాప్తిస్మంలో దేవుడు అనుగ్రహించిన స్వభావం మార్పు చెందింది. దైవ స్వభావం, మానవ స్వభావం కాదు.
మనుషుడు ఆలోచన చేసినట్టు ఆలోచన కాదు. ఇప్పుడు దైవ స్వభావం కలిగిన వారమై దైవ స్వభావంలో పాలిభాగస్తులు అవ్వాలి. అంతేనా అంటే అంతేకాదు, ఆయన పోలికను కూడా ధరించుకోవాలంట. స్వభావాన్ని ధరించుకోవాలా, పోలికను కూడా ధరించుకోవాలా. దేవుని పోలికను ధరించుకోవాల్సిన బాధ్యత బిడ్డల మీద ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు దేవుని ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అదిగో ఎలా వస్తుంది ఈ పోలిక? మనం బంగారం ఉపయోగిస్తాం. ఆ బంగారానికి ఆ మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిలోకేసి కంసాలి వాడు బాగా కాగబెట్టి దానికి ఒక రూపాన్ని ఇస్తే అప్పుడు మెరుపు వచ్చింది. అలాగున దేవుడు తన పోలికను మనం మార్చబడడానికి ఆయన ఏం చేస్తాడంటే శ్రమల గుండా నడిపిస్తాడు. శ్రమలు లేనివాడు క్రైస్తవుడుగా, దయచేసి గుర్తుపెట్టుకోండి. శ్రమలు కలిగి ఉండాలి. అంటే కావాలని శ్రమలో వెళ్ళడం కాదు, అది కానీ అంటుంది. దేవుని కొరకు శ్రమ పడాలి. ఎదురయ్యింది శ్రమ, ఎదుర్కోవాలే కానీ పిరికివాయుగా పారిపోకూడదు. శ్రమల గుండా నడిపిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎందుకు ఈ శ్రమలు అంటే నా పోలిక నీకు రావాలి నాయన, నాకు వలే నువ్వు నీ స్వభావం మార్చబడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో, నా కుమారుడా, ప్రభు అనే దగ్గర దేవుడు, తండ్రి యొక్క దేవుడు చేయు శిక్షను తృణీకరింపకము, విసుగొద్దు, శిక్షించి ప్రతి కుమారుని దండించును, కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించుచూ ఉన్నాడని ఆయన హెచ్చరికను మరిచితిరి. శిక్షాఫలం పొందుటకే సహించుచూ ఉన్నారు. కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. మీరు పొందకపోతే దుర్బీజులే గాని కుమారులు కాదు. దేవుని బీజం వలన పుట్టింపబడిన వాళ్ళు కాదు, దుర్బీజులు. కిందికి అంటున్నాడు 9వ, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా భయపడవలను కదా. ఎవరికి భయపడుతున్నాం? భౌతికమైన తండ్రిగా, ఆత్మ సంబంధమైన తండ్రిగా? వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో చూస్తున్నారు కానీ దేవుడు ఏమంటాడు చూడట్లా. నా తండ్రి ఏమంటాడు నన్ను? ఎవరికి భయపడాలి? ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి, తండ్రికి మరీ ఎక్కువగా భయపడవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు భౌతికమైన తండ్రులు మనం శిక్షించరు కానీ మనం తన పరిశుద్ధత, అదిగో పరిశుద్ధతలో పాలుపంపులు పొందాలి. స్వభావంలో పాలిభావాలు కావాలా, పోలిక ధరించుకోవాలా. 3 పరిశుద్ధతలో పాలిభాగస్తులం అవ్వాలా. ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉండాలా. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచూ ఉన్నాడు. మరియు ప్రస్తుత మందు సమస్తమైన శిక్ష దుఃఖకరంగా కనబడునే గాని సంతోషంగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగి ఉంటే నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును. కాబట్టి దేవుడు తండ్రిగా బిడ్డలలో తన స్వభావాన్ని చూడాలనుకుంటున్నాడు, తన పోలికను చూడాలనుకుంటున్నాడు, తన పరిశుద్ధతలో పాల్పంపులు పొందాలి బిడ్డలు అని కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధలో పాల్పంపులు పొందే ఈ కార్యక్రమాన్ని ఎవరి పరిపాలన కింద జరిగిస్తున్నాడు? క్రీస్తు పరిపాలన కింద జరిగిస్తున్నాడు. అది సమాచారం. కాబట్టి నిజంగా నేను క్రీస్తు పరిపాలన కింద ఉంటే
తండ్రి స్వభావాన్ని ధరించుకోవాలా, తండ్రి పోలికను నేను ధరించుకోవాలా, తండ్రి పరిశుద్ధతలో నేను పాలిభాగస్తున్నవాళ్ళ. అంతేనా అంటే చివరిగా ఒక మాట ఏం చెప్పేశాడంటే యేసుప్రభు ఇలా చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, దేవుడు పరిపూర్ణుడు గనుక మీరు కుమారులు అయితే మీరు కూడా పరిపూర్ణులై ఉండాలా అన్నాడు. శత్రువుని ప్రేమించాలా అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 43వ వచనం నుండి చివరి వరకు. మత్తయి సువార్త నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని 5వ అధ్యాయం 43వ వచనంలో నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట. నేను మీతో చెప్పున్నదేమనగా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులే ఉన్నారు. అది సమాచారం. మీరు నిజంగా దేవునికి బిడ్డలేనా అయితే ఏం జరగాల? మీ శత్రువులను మీ ప్రేమించి శత్రువుల్ని ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదనో మంచి వారి మీదనో చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుడిని ఉదయింపజేసి ఉదయింపజేసి నీతిమంతుల మీదనో నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో తన వర్షం కురిపించి వర్షమును కురిపించుతూ ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుతుంది? మీకేం ఫలం కలుగుతుంది? సుంకరులను అలాగే చేయొచ్చు. సుంకరులు అంటే లోకంలో ఉన్నవాళ్ళు అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేయండి. సహోదరులకు మాత్రమే వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగే చేయుచున్నారు. అన్ని జనులు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక అది సమాచారం. పరిపూర్ణత ఏంటి? పరిపూర్ణత శత్రువును కూడా ప్రేమించడంలో పరిపూర్ణత వస్తుంది, శత్రువు కొరకు ప్రార్థించడంలో పరిపూర్ణత వస్తుంది. పక్షపాతం లేని దేవుడు ఏం చేస్తున్నాడంటే మంచివానికి సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవానికి సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. పక్షపాతం చూపిస్తున్నాడే సూర్యుడు వాడు చెడ్డోడు, వాడి మీద నీ వెలుగు ప్రకాశింపనియొద్దు అన్నాడా? అలా మనం ఎలాగున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. నిజంగా దేవుని బిడ్డలమేనా? క్రీస్తు పరిపాలనలో ఉన్నామా? ఉంటే తండ్రిని కనపరచాలా కుమారుల బాధ్యత. బిడ్డల అవసరం తండ్రి తీరుస్తూనే ఉంటాడు. ఈ బాంధవ్యం కొనసాగుతూ ఉండాలి. ఆ రోజున అబ్రహాము తన కొడుకుని కొండ మీదకి తీసుకెళ్ళి దేవుడు చూపించిన ఆ కొండ మీద బలి ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో తండ్రి అని పిలిచాడు ఇస్సాకు. ఎవరిని? అబ్రహాంని. అప్పుడేమన్నాడు? ఏమి నా కుమారుడా అన్నాడు. పిలుపుకు తగ్గట్టు సమాధానం. అలాగున తండ్రికి మనకి దేవునికి మనకి అలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలా. అది క్రీస్తు పరిపాలనలో ఉన్న జీవితం అవుతుంది. అంతేగాని నాకు దేవుడి తండ్రేనాయా నేను ఆరాధన చేస్తున్నా అంటే సరిపోదు. కాబట్టి మనకి దేవునికి ఎటువంటి బాంధవ్యాలు నెలకొల్పాలని క్రీస్తు రాజ్యం వెళ్తున్నాడో ఆ రాజ్యం యొక్క విలువ తెలిసిన వారమై ఆయన పరిపాలనలో మనం ఏం చేయాలన్నమాట? ఆ బాంధవ్యాన్ని, తండ్రి బిడ్డల బాంధవ్యాన్ని కొనసాగించాలి. సమాధాన స్థితి తెగిపోకుండా బలహీనం కాకోకుండా కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని జరిగించేవాడు ప్రభు అయినేసి. కాబట్టి నేను క్రీస్తు సంఘమే. అయితే ఈ వాతావరణంలో ఏం జరుగుతుంది అనేది నీకు తెలియకపోతే క్రీస్తు సంఘం ఎలా అవుతావు? ఆయన పరిపాలన చేస్తూ ఉంటే పరిపాలనలో ఏం జరుగుతుందో తెలియాలా. కాబట్టి ఆ రీతిగా ఆలోచన చేయవలనని, క్రీస్తు పరిపాలనలో ఉన్నావా లేవా అనేది నిర్ధారణ చేసుకోవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ నన్ను హెచ్చరించుకొని మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.